మీడియా. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరిగింది మాకు. అవును తెలుసమ్మా. ఆ సర్జరీ మీద అసలు ఏంటి మీ అభిప్రాయం ఏంటి? అంటే కొద్దిగా అటు ఇటు ఎలక్షన్ ముందు బాగా కష్టపడి చేశాడు, దాని పరిణామం చూపించింది. వైసీపీ సోషల్ మీడియా ఏమంటుందంటే జెండాలు మోసి అన్ని పార్టీలు జెండాలు మోసి పవన్ కళ్యాణ్కి భుజాలు నొప్పి వచ్చేసి సర్జరీ చేయించుకున్నాను మాట్లాడుతున్నారు. రాజకీయంగా ఒక దీనిగా ఉంటే ఇప్పుడున్నాడు ఎవడో బొత్తస్ అప్పుడేంటి ఏంటి వాళ్ళకి ఏముండేది ఒకప్పుడు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ బాబు వాళ్ళు విజయనగరం మహారాజు ఆవులు గేదలు కాచేవాళ్ళు. ఓకే, బట్ నా ప్రశ్న ఏంటంటే ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారనే ఉన్నారు వాళ్ళు. ఈ విషయంలో కూడా ఇలా మాట్లాడే వాళ్ళకి పవన్ కళ్యాణ్కి ఎవరు ఏమి చేయలేడు కూడా చెప్తాను. ఏంటి పవన్ కళ్యాణ్ ఏమవుద్దని కూడా భ్రమ. జగన్మోహన్ రెడ్డి మాత్రం గెలవడు. ఈసారి 11 సీట్లు వచ్చినాయి కదా, మహా అయితే ఇంకొక 4-5 సీట్లు, 15-16 సీట్లు కానీ ఎక్కువ రావు కూడా. అయితే ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శించారు పవన్ కళ్యాణ్ గారిని. ఆ పరామర్శ మీద మీ అభిప్రాయం ఏంటారంటే ఒక అధికార లాంఛనతో ముఖ్యమంత్రికి వెళ్తేప్పుడు అధికారం ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. అలా విమర్శ చేయకూడదు, తప్పు అది. అర్థమైందా? ఒక రాజకీయ విమర్శ గొడవలు జరుగుతాయి రాజకీయంగా, కానీ కష్టాలు వచ్చినప్పుడు వెళ్ళి మనిషిని కలుసుకోవాలి. అది పద్ధతి రాజకీయంగా. అంతేగాని అటు చచ్చిపోయాడు మన ఈయన ముద్రగడ పద్మనాభం చచ్చిపోతే ఏంటి ఆ గొడవ ఏంటి? ముద్రగడ పద్మనాభం చేసే పొరపాటు, చాలా పొరపాటుది. ఒక రాజకీయం గొడవ వచ్చి ఒక తండ్రి చచ్చిపోయినప్పుడు కూతురికి వస్తుంది. నువ్వు కన్న కూతురే కదా, రావడానికి చూడటానికి ఏమైంది? నువ్వు 2014 వైఎస్ రాజశేఖర జెండా పట్టుకుని తిరిగి అయిపోద్దా? అసలు నీ బతికేంటి? ఫస్ట్ ఎన్ని పార్టీలు తిరిగావు నువ్వు? కాపు సంఘం చేసావు. చెప్తున్నా రాజకీయంగా. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో ఆయన్ని ముఖ్యమంత్రి గారిని కలవడాన్ని మనం ఎలా చూడొచ్చు? వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని చూడాలండి. అది రైకత బంధం మీద కలుస్తారు, తప్పులేదు దాంట్లో. ఒక ఇబ్బంది ఉన్నాడు కానీ ముఖ్యమంత్రి కలవచ్చు. లాస్ట్కి గవర్నర్ కూడా వెళ్ళాడు కదా. రాష్ట్ర రాజకీయంగా ఇబ్బంది ఉంటే గవర్నరే కలిచాడు. అది రాజకీయంగా అనుకోకూడదు. నీకు రాజకీయ ఇబ్బంది ఉండేటప్పుడు రాజకీయం చేసేటప్పుడు పవన్ గారి బాధ్యత నువ్వు చేయి, సానుభూతి చేయి, తప్పులేదు దాంట్లో. చివరిగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే వాళ్ళకి అంటే జ్ఞానం ఏనోడు తిడతాడండి. జ్ఞానం ఉన్నవాడు ఎవరు తిట్టరు. పవన్ కళ్యాణ్కి రాజకీయానికి వచ్చామంటే చిన్న పిల్ల ఎంత సంపాదించేవాడు, దేనికి వచ్చాడు రాజకీయంకి? అది మెయిన్ పాయింట్. దాంట్లో పవన్ కళ్యాణ్ చేసిందంటే పొరపాటు ఏమి ఉండదు. అది ఐక్యత ఉండబట్టి గవర్నమెంట్ చేసింది. కాకపోతే ఇంకా వస్తామని కూడా భ్రమది.